n equivalent to CAT పిల్లల్నే IIT ఢిల్లీ పిల్లల్నే జస్ట్ సెట్ ఆల్ ఇండియా ర్యాంక్ IIT ర్యాంక్ 1 ర్యాంక్ 2 రైట్. కీప్ యువర్ మౌత్ షట్ అండ్ లిజన్ టు ద క్లాస్ అని చెప్తాను రైట్. n equivalent to 360. ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఇంకొన్ని మోడల్స్. ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3, factors which are multiples of 4, factors which are not multiples of 3, factors which are not multiples of 4. ఇది రాసుకోండి సార్. n equivalent to right 360. Find the total number of factors which are multiples of 3, factors which are multiples of 4, factors which are not multiples of 3, factors which are not multiples of 4. మిగతా అందరు స్టూడెంట్స్ కి ఎవరైతే ఐ థింక్ సైదా ఇది ఫస్ట్ క్లాస్ అనుకుంటా, మిగతా అందరి స్టూడెంట్స్ కి యూనిట్ డిజిట్ నోట్స్ వచ్చిందా సార్? మన గ్రూప్ చాట్ లో యాప్ లో లాస్ట్ 2 digits నోట్స్ వచ్చిందా? సిరీస్ నోట్స్ వచ్చిందా? ప్రైమ్ నంబర్స్ నోట్స్ వచ్చిందా? స్పీడ్ క్యాల్కులేషన్ నోట్స్ వచ్చిందా? దయచేసి రిప్లై చేయండి రైట్. డు నాట్ వేస్ట్ యువర్ టైం. నేను నోట్స్ అంతా కూడా టీమ్ మెంబర్స్ మన గ్రూప్ చాట్ యాప్ లో నీట్ గా పెడతారు సార్, దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు రైట్. Next one, factors which are multiples of 3, factors which are multiples of 4, factors which are not multiples. ఈ బార్ సింబల్ factors which are not multiples, factors which are not multiples. 3తో డివైడ్ కాని కారణాంకాలు, 3తోటి డివైడ్ కాని కారణాంకాలు, 4తోటి డివైడ్ కాని కారణాంకాలు. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. 4తోటి డివైడ్ కాని కారణాంకాలు ఇది ఇంకో మోడల్. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. నా ఇక్కడ చూడండి సార్ రైట్. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3, నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఇక్కడ చూడండి సార్, ఇది మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ థింగ్ ఈ 360ని నేను ఫ్యాక్టరైజ్ చేయాలి. 8 9 72, 72 5 360. 8 అనేది 2 cube, 9 అనేది 3 square, ఇది 5 power 1. 2 cube into 3 square into 5 power 1. 2 cube into 3 square into 5 power 1. ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ లో లేరో వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి రైట్. పొద్దున జాయిన్ అవుతే అప్పుడే యాడ్ చేసుకోండి. ఈరోజు పొద్దున ఎన్రోల్మెంట్స్ అనుకుంటా, వాళ్ళని యాడ్ చేయండి రైట్. దయచేసి నాకు జనరల్ గా కామెంట్స్ లో సబ్జెక్ట్ కాకుండా మిగతా కామెంట్స్ నాకు జనరల్ గా కొంచెం అన్కంఫర్టబుల్, అవాయిడ్ చేసుకోండి. జనరల్ గా మీరు ఎన్రోల్ అయిపోయిన తర్వాత వాళ్ళ టీం వాళ్ళే చేస్తారు సార్. వాళ్ళకు చెక్ లిస్ట్ ఉంది, ప్రాబబ్లీ 1 గంట అటు ఇటు కావచ్చు, కానీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేయాలి, దాని తర్వాత మీకు క్లాస్ రూమ్ లో పీపీటీస్ అన్ని మోడల్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళకున్న దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ హావ్ టోల్డ్ my team, they are sitting in front of me, they should be able to add you. Subject కాకుండా మిగతా నాన్ సబ్జెక్ట్ డిస్కషన్ దయచేసి కామెంట్ లో ఎంత తగ్గిస్తే అంత మంచిది సార్. 360 అనేది 8 into 9 into 5. Factors which are multiples of 3, factors which are multiples of 3. 3 తోటి డివైడ్ అయ్యే నంబర్లు అంటే 3 into 2 cube into 3 power 1 into 5 power 1. 3ని సపరేట్ చేస్తే కన్నా 3 స్క్వేర్ లో 3 ఎందుకు 3 ఇంటూ వేసాను, ఆ నంబర్ 3 తోటి డివైడ్ అవుతుంది. అరే 3 తోటి డివైడ్ అయ్యే కొన్ని నంబర్లు వేసుకోండి. 3 6 9 12 15 18 ఇవన్నీ 3 1 3 3 2 6 3 3 9 3 4 12 so on and so forth. So 3 into
2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఇవన్నీ నంబర్లు 3 తోటి డివైడ్ అవుతున్నాయి. ఎన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి? 0 నుంచి 3. ఎన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయి? 4. 0 నుంచి 1 2, 0 నుంచి 1 2, 2 2 4, 4 4 16. ఏవైతే ఫ్యాక్టర్లు 3 తోటి మల్టిపుల్ ఉన్నాయో అంటే 3 తోటి డివైడ్ అయ్యే నంబర్లు, 3 తోటి డివైడ్ అయ్యే నంబర్లు 3 ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. ఇది 0 నుంచి 3 4 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 2 2 4, 4 4 16. ఇది కూడా మీరు ఆన్సర్ చెప్తారు. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 ఇంటూ సంథింగ్ అంటే 2 స్క్వేర్ ఇంటూ సంథింగ్. 2 స్క్వేర్ పోతే 2 క్యూబ్ లో మిగిలింది 2 పవర్ 1. ఇక్కడ బ్రాకెట్ ఇంకేమీ లేదు. 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఇవన్నీ 4 తోటి డివైడ్ అవుతున్నాయి. ఇవన్నీ 4 తోటి డివైడ్ అవుతున్నాయి. ఎన్ని కాంబినేషన్లు ఉంటాయి? 0 నుంచి 1 2, 0 నుంచి 2 3, 0 నుంచి 1 2, 2 3 6, 6 2 12, 2 3 6, 6 2 12. ఏదైతే నంబర్ 3 తోటి డివైడ్ అవుతుందో 3 ఇంటూ ఆ నంబర్ అవుతుంది. సో ఏదైతే నంబర్ 4 తోటి డివైడ్ అవుతుందో అది 4 ఇంటూ ఆ నంబర్ అవుతుంది. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. నాకు 3 తోటి 3 గుణిజంగాని కారణాంకాలు నాకు కావాలి అంటే దాని అర్థం ఏంటంటే నాకు మొత్తం కారణాంకాల నుంచి 3 తోటి డివైడ్ అయ్యే కారణాంకాలు తీసేస్తే కాదు వస్తుంది. మొత్తం నుంచి అవును తీసేస్తే నాకు కాదు వస్తుంది. ఏవైతే కారణాంకాలు 3 తోటి గుణిజం కావో అవి నాకు కావాలి. సో ఏవైతే కారణాంకాలు 3 తోటి డివైడ్ అవ్వవో టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత? 24. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎంత? 16. 24 మైనస్ 16 8. 24 మైనస్ 16 ఇట్ ఈజ్ 8. ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 మనం ప్రీవియస్ క్వశ్చన్ లో చదువుకున్నాం. ఆడ్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆడ్ నంబర్ అంటే 2 తోటి డివైడ్ అవని 2ని మూసేసాం. ఇక్కడ కూడా 2ని 3 పవర్ 3ని ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 సంబంధించి 3 పవర్ 2ని తీసేస్తే 2 పవర్ 3 0 to 3 కాంబినేషన్స్, 0 to 1 2 కాంబినేషన్స్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. టోటల్ ఫ్యాక్టర్స్ 360కి మొత్తం ఫ్యాక్టర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 360కి మొత్తం ఫ్యాక్టర్లు ఎన్ని ఉన్నాయి వసంత? 0 నుంచి 3 4 కాంబినేషన్లు, 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 4 ఇంటూ 3 ఇంటూ 2 మొత్తం ఆన్సర్ ఎంత వసంత? 24. మొత్తం ఆన్సర్ ఎంత? 24. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైంది కదా వసంత? టోటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. నాట్ మల్టిపుల్స్ అంటే టోటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. మొత్తం ఫ్యాక్టర్లు 24 మైనస్ 12. దీని ఆన్సర్ 12. ఇది ఇంకో మోడల్. ఇంకొక మోడల్ అర్థమైందా వసంత? 24 ఎక్కడి నుంచి వచ్చిందో ఈ టాపిక్ వీడియో ప్రాసెసింగ్ అవ్వగానే మళ్ళీ చూడండి సార్. ప్రతి క్లాసులోనూ చెప్తాను, క్లాస్ అయిపోయిన మాక్సిమం 2 రోజుల్లో ఆ టాపిక్ కవర్ అవ్వాలి. మీరు కవర్ కాకపోతే ఈ రోజు క్లాసులు మీరు మిస్ అవ్వలేదు, చూడలేదు. రేపు క్లాసులు చూడలేదు. 3వ రోజు మీకు మొత్తం 6 సెషన్లు ఉంటాయి. అండ్ 6 సెషన్లు కూడా మీరు ఒకటేసారి కవర్ చేయలేరు. చాలా సిస్టమేటిక్ గా మీరు నోట్స్ లో ప్లాన్ చేసుకోవాలి. పొద్దున నేను సార్ క్లాస్ ని రివైజ్ చేసుకుంటాను ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే నేను ఒక క్లాస్ తీసుకున్నాను,
ట్యూస్డే మీరు మొత్తం వీడియోని ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఒక 2 లేకుంటే 3 రోజులు టైం తీసుకొని స్పీడోమీటర్ని పెంచండి. 1.5x 2x గా పెంచండి. టక్ గంటన్నర క్లాసు ఆల్మోస్ట్ ఒక 20-25 నిమిషాల్లో రివిజన్ అయిపోతూ ఉంటుంది. నేను నంబర్ సిస్టమ్ మీకు చెప్తున్నాను. అంటే నంబర్ సిస్టమ్ ఏ బుక్ అన్న తీసుకోండి క్లాస్ విన్న తర్వాత, మంచి బుక్, మంచి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. ఇది నేను రేపు పిల్లలు చేసే మేజర్ మిస్టేక్స్ నేను చెప్తాను. మంచి బుక్ తీసుకొని మంచిగా ఇంటలెక్చువల్ గ్రో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. పనికి మాలిన పుస్తకాలు తీసుకొని, కొంతమంది అసలు వాళ్ళు చదివే పద్ధతి వాళ్ళని చూస్తే నాకు చాలా నవ్వు అనిపిస్తుంది సార్. ఓ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని రైట్ లెంత్, ఫస్ట్ క్వశ్చన్ ఏమో, మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మెన్సురేషన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో లెంత్ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ ఏమో ఏరియా ఇస్తాడు, లెంత్ ఇస్తాడు, బ్రెడ్త్ కనుక్కోమంటాడు. మూడో క్వశ్చన్ ఏమో లెంత్ ఇస్తాడు, బ్రెడ్త్ ఇస్తాడు, ఏరియా మీటర్ స్క్వేర్ నుంచి సెంటీమీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేయమంటాడు. ఇవా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది, రైట్? సపోజ్ గా వాల్యూమ్ సిలిండర్ తక్కువ πr²h అంటాడు. దానికి ముందు అనిల్ నారాయణ లాంటి ఒక పిచ్చి టీచర్ వచ్చి క్వశ్చన్ ని చేంజ్ చేసి కాన్కేవ్ సిలిండర్ అన్నాడు అనుకో, మొహం తెల్లారిపోతుంది. అసలు వాల్యూమ్ ఎట్లొచ్చింది తెలియదు, అది ఎప్పుడు యూజ్ చేయాలి తెలియదు, రైట్? ఆ ఫార్ములాలు చేస్తారు, నేను ప్రిపేర్ అవుతున్నా అంటారు. మాకు రాసి చూడండి, మాకు రాస్తే మీకు తెలుస్తుంది, రైట్? ఇట్లాంటి యూజ్లెస్ లెర్నింగ్స్, అసలు ఇట్లాంటి మీరు టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు సార్.